మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వచనాలు చూసినట్లయితే, యేసు మహిమతో తిరిగి వచ్చి తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైన తరువాత ఆయన గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లుగా ఆయన వేరు చేసి, ఆయన కుడివైపు ఉన్న వారినేమో వచ్చి రాజ్యము స్వతంత్రించుకొనుడని, ఆయనకు ఎడమవైపు ఉన్న వారిని నిత్యాగ్నిలోకి వెళ్ళండి అని తీర్పు ఇస్తాడు. ఈ లేఖనంలో ఉన్నటువంటి తీర్పు ఎప్పుడు చోటు చేసుకుంటుంది? ఆయన ఎవరి నుండి వేరు చేస్తాడు? ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎవరిని వెంటబెట్టుకొని వస్తాడు? తన విశ్వాసులు వెంటబెట్టుకొని వస్తాడు అని అనేకులు భావిస్తున్న దానిలో నిజమెంత? తెల్లని గుర్రములెక్కి ఆయన్ని వెంబడించు పరలోక సేనలు ఎవరు? దేవుని మహిమగల సింహాసనము ఎక్కడ ఉంటుంది? ఆయన ఎదుట పోగు చేయబడు సమస్త జనులు అనగా ఎవరు? మేకలు ఆయన ఎడమవైపున నిలుబడుట దేనిని సూచిస్తున్నది? ఆహారము, నీళ్లు, బట్టలు, రోగము, చెరసాల వంటి విషయాల్లో సహాయము చేసిన వారికేమో రాజ్యం ఇవ్వబడింది, చేయని వారికేమో నిత్యాగ్ని అని తీర్పు ఇవ్వబడింది. దీన్ని బట్టి చూస్తే మంచి క్రియలు లేకపోతే మనము రక్షణ కోల్పోయే అవకాశము ఉన్నది అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇది పౌలు ఎఫెసీ 2వ అధ్యాయం 8-9లోను, తీతు 3:5లో చెప్పిన దానికి భిన్నంగా కనిపిస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేసిది కనుక నాకు చేసితిరి అని యేసు చెప్పాడు. ఇక్కడ సహోదరులు అనగా ఎవరు? దేవుడు నిత్యాగ్నిని లేదా నరకమును ప్రజల కొరకు సిద్ధం చేశాడా? ఇంతకీ ఈ లేఖన భాగంలో గొర్రెలు ఎవరు, మేకలు ఎవరు? క్రైస్తవులు గొర్రెలతో పోల్చబడ్డారా? ఇందులో నిజమెంత? హాయ్, నేను రవికుమార్ నిట్టు, పాస్టర్ మరియు బైబిల్ టీచర్. సత్యవాక్యంను సరిగా విభజించు అని ఈ సిరీస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ క్షుణ్ణంగా జవాబు ఇవ్వబోతున్నాను. ఒకవేళ మీరు నా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకురండి, బెల్ ఐకాన్ కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అలాగే ఈ యొక్క వీడియో మీకు బ్లెస్సింగ్గా ఉన్నట్లయితే, ఈ వీడియో మీద మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రశ్నలకి అక్కడ నేను జవాబిస్తాను. మరి ఆలస్యం చేయకుండా నేరుగా సబ్జెక్టుకి వెళ్ళిపోదామా? మన టాపిక్ని స్టార్ట్ చేసే కంటే ముందు ఒక చిన్న మనవి. సత్యవాక్యము ఎందుకు విభజించాలో, ఎలా విభజించాలో ఇదివరకే మునుపటి వీడియోలో కవర్ చేశాం. ప్రతిసారి రిపీట్ చేస్తే వీడియో లెంత్ అవుతుంది కనుక నేరుగా టాపిక్లో వెళ్తున్నాం. ఒకవేళ మీరు ప్రీవియస్ పార్ట్స్ని మిస్ అయినట్లయితే వాటి లింక్స్ ఈ క్రింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. లేదా ఈ సిరీస్ యొక్క ప్లేలిస్ట్కి వెళ్ళినా అక్కడ మునుపటి వీడియోస్ మీకు కనిపిస్తాయి. తప్పకుండా వాటిని క్రమంలో ఫాలో అవ్వండి. అప్పుడే ఈ టాపిక్, అలాగే ముందు నేను చెప్పబోయే టాపిక్ మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ లేఖన భాగాన్ని వివరించే కంటే ముందు ఒకసారి ఈ లేఖన భాగాన్ని పూర్తిగా చదువుదాం. ఈ ప్యాసేజ్ కొంచెం లెంతీగా ఉంటుంది, అయినా ఓపికగా చూద్దాం. ఎందుకంటే ఈ ప్యాసేజ్ నుండి ముఖ్యమైన కీలకమైన విషయాలు మనం చూడబోతున్నాం. ఈ ప్యాసేజ్లో నేను ఏమైతే హైలైట్ చేశానో ఆ మాటల మీద ఎక్కువగా ఫోకస్ ఉంచబోతున్నాం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీ నాకు భోజనం పెట్టితిరి, దప్పి కొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశుడై ఉంటిని, నన్ను చేర్చుకుంటురి, దిగంబరనై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగనై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల ఉంటిని, నా యుద్ధకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశవై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరువై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితోను.
అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్నవారిని చూచి, శపింపబడిన వార్లారా, నన్ను విడచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పికొని ఉంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశి ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరునై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాల్లో ఉంటిరి, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉంటైనను, దప్పి కొని ఉండుట అయినను, పరదేశివై ఉండుట అయినను, దిగంబరివై ఉండుట అయినను, రోగివై ఉండుట, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము చేయకపోతుమని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఈ లేఖన భాగంలో ఉన్న తీర్పు ఎప్పుడు చోటు చేసుకుంటుంది? చాలామందికి ఉన్నటువంటి క్రైస్తవ అభిప్రాయం ఏంటంటే, పరలోకంలో దేవుడు సింహాసనాసుడై ఆయన ఎదుట ప్రజలందరూ ప్రవేశపెట్టబడతారు. అక్కడున్నటువంటి ప్రజలందరినీ కూడా రెండు గుంపులుగా వేరు చేస్తాడు. తనకు విధేయులై తను నమ్మినటువంటి విశ్వాసులందరినీ కూడా గొర్రెలుగా భావించి వారిని తన కుడివైపున ఉంచుతాడు. ఎవరైతే తనకు విరోధముగా ఉంటారో, అవిశ్వాసులుగా ఉంటారో వారిని తనకు ఎడమవైపున నిలబెడతారు. మరి కుడివైపు ఉన్నవారు వాళ్ళ క్రియలు బాగున్నాయి కాబట్టి, మేలు చేశారు కాబట్టి, వాళ్ళ క్రియల నిమిత్తమై వారిని పరలోక రాజ్యానికి ఆహ్వానించినట్టుగా, తన ఎడమవైపు ఉన్నవారు అవిశ్వాసులు, అవిధేయులు, ప్రభునందు విశ్వసించలేదు కాబట్టి వారు నిత్య నరకానికి వెళ్లాల్సిందే అని వాళ్ళ క్రియలు బట్టి దేవుడు వారికి నరకానికి పంపిస్తాడు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. నిజంగా ఇది వాస్తవమేనా? ఈ తీర్పు పరలోకంలో చోటు చేసుకుంటుందా అనేది ఒకసారి మనము లేఖనాన్ని బాగా పరిశీలన చేద్దాం. ఈ లేఖనం అర్థం అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ తెలియాలి. సో కరెంట్ కాంటెక్స్ట్ తెలియాలంటే ఈ నేపథ్యము అంటే ఎక్కడ మొదలైంది, ఏ కాంటెక్స్లో ప్రభు ఇది చెప్పాడో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూసినట్లయితే, యేసు ప్రభువారు ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఒక ప్రశ్నను అడుగుతారు. ప్రభువా, యుగాంతమందు జరిగేటువంటి ఈ సంఘటనలు ఏంటి? నువ్వు చెప్పేటువంటి విషయాలన్నీ ఎప్పుడు చోటు చేసుకుంటాయి? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అన్నప్పుడు యేసు ప్రభువారు తన రెండవ రాకడకు సంబంధించినటువంటి సూచనలు 24, 25 అధ్యాయాలు ఇస్తున్నారు. సో 24, 25 అధ్యాయాల్ని మనము ఈ విధంగా డివైడ్ చేయొచ్చు. అంటే మేజర్గా 3 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. 24వ అధ్యాయము 4 నుంచి 28వ వచనం వరకు చూసినట్లయితే 7 ఏళ్ల శ్రమల కాలంలో జరుగు సంఘటనలు లేదా ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి యేసు ప్రభువారు ఒక ఓవర్వ్యూ ఇస్తున్నాడు. అందుకే 21వ వచనంలో, లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడూ కలగబోదు అని ప్రభు చెప్పాడు. సో దిస్ టాక్స్ అబౌట్ ద 7 years ట్రిబులేషన్ పీరియడ్. అయితే 29 నుంచి 36 వచనాలు చూసేప్పటికీ ఇది 7 ఏళ్ల శ్రమల కాలము అంతరం, అప్పటికి 7 ఏళ్ల శ్రమ కాలం అయిపోయి ఉంటుంది. అందుకే 29వ వచనం చూసినట్లయితే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అనే మాట చూస్తున్నాం. అంటే 7 ఏళ్ల శ్రమ కాలము తర్వాత యేసు ప్రభువారు ఏ విధముగా తన రెండవ రాకడలో ఏ విధంగా రాబోతున్నాడో ఆ వివరణ అక్కడ మనకి కనిపిస్తుంది. ఇక థర్డ్ సెక్షన్కి వస్తే 37వ వచనం నుండి 25వ అధ్యాయం అంతా కూడా ఏంటంటే యేసు ప్రభువారు రెండవ రాకడ తర్వాత జరిగే సంఘటనల గురించి ఇక్కడ మనకు ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. మరి మన కరెంట్ కాంటెక్స్ట్ ఏంటి? మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వచనాలు. ఇది ఏ కేటగిరీ కిందకి వస్తుంది అంటే థర్డ్ కేటగిరీ. అంటే యేసు ప్రభువారు తన రెండవ రాకడ తర్వాత జరిగేటువంటి సంఘటనలు. సో ఇక్కడ ఈ తీర్పు కూడా ఇది పరలోకంలో జరిగేటువంటి తీర్పు కాదండి. యేసు ప్రభువారు రెండవ రాకడ సంభవించిన తర్వాత ఆయన తనకు 1000 ఏళ్ల పాలన ప్రారంభించే కంటే ముందు 7 ఏళ్ల శ్రమ గుండా ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళారు కదా. ఆ ఇజ్రాయెల్ ప్రజలకు విరోధముగా ఎవరైతే నిలబడ్డారో మరి ఆ దేశాలన్నిటికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చి దేవుడు తన బిడ్డల్ని అలాగే తనకు విరోధముగా ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా దేవుడు వేరు చేసి విరోధంగా ఉన్న వారికి దేవుడు తీర్పు తీర్చి ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన ప్రారంభిస్తాడు. సో ఇది భూమి మీదనే యేసు ప్రభువారు సింహాసనం మీద కూర్చున్న తర్వాత జరిగేటువంటి తీర్పు ఇది. మరి అప్పటికే సంఘము ఉంటుందా? అప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది.
ప్రభు మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. సంఘము శ్రమలో ఉండదు, సంఘాన్ని ప్రభు కొనిపోతాడు. సో మనం ప్రభుతో ఉంటాం. అయితే రెండవసారి ప్రభు వచ్చినప్పుడు భూమి మీద ఆయన సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చినప్పుడు దేవుడు గొర్రెల్ని మేకలను వేరు చేస్తాడు కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఆ గొర్రెలు మనమే, క్రైస్తవులుగా దేవుడు మనల్ని తన కుడివైపు ఉంచుకుంటాడు, ఎడం వైపున అవిధేయుల్ని అవిశ్వాసులు ఉంచుతాడు అని ఆ గొర్రెలు క్రైస్తవులతో పోలుస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఆ గొర్రెలు ఎవరో మేకలు ఎవరో ఈ వీడియో చివరిలో మనం తేల్చేయబోతున్నాం. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి గొర్రెలు క్రైస్తవులు అయితే ఒకసారి ఈ లాజిక్ని ఆలోచించాలి. సంఘం ఎత్తబడింది కదా, మరి క్రైస్తవులు ఎక్కడుంటారు? అప్పుడు ప్రభుతో ఉంటారు. అంటే ప్రభు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని వచ్చి ప్రభు సింహాసనం మీద కూర్చున్న తర్వాత వారిని తన ఎదుట ప్రవేశపెట్టి అప్పుడు వారి క్రియలు బట్టి తీర్పు తీర్చి అప్పుడు మీరు నా పరలోక రాజ్యానికి రండి అని చెప్తున్నాడా? ఆల్రెడీగా వాళ్ళు ఎత్తబడ్డారుగా. ఆల్రెడీగా వాళ్ళు ఎత్తబడిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చే అవకాశమే లేదు. మళ్ళీ భూమి మీద తన సింహాసనం ఎదుట ప్రవేశపెట్టి ఎందుకు వారిని అనుమతిస్తున్నాడో ఆ కారణాలన్నీ వివరించి ఇప్పుడు లోనికి ప్రవేశించండి అని చెప్తాడా? దిస్ ఇస్ ఇల్లాజికల్. సంఘం ఎత్తబడినాక సంఘం తిరిగి భూమి మీదకి రాదు అనే విషయాన్ని ఆల్రెడీగా మన ప్రీవియస్ వీడియోలో క్లియర్గా మనం తెలుసుకున్నాం. సో ఒకవేళ వీడియో మిస్ అయినట్లయితే ఆ లింక్ మీకు ఇన్ఫర్మేషన్ కార్డులో ఇస్తున్నాను, అలాగే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ డూ ఫాలో ఇట్. ఎత్తబడిన సంఘం భూమి మీదకి తిరిగి రాదు. పైగా ప్రభు ఒక మాట అన్నాడు, ఏంటి? మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకోండి. ఇక్కడ ప్రభు అక్కడ ఉన్నటువంటి గొర్రెలతో ఏమంటున్నాడు? పరలోకాన్ని స్వతంత్రించుకోండి అని చెప్తున్నాడా, లేదా రాజ్యము స్వతంత్రించుకోండి అని చెప్తున్నాడా? అంటే కాంటెక్స్ట్ బాగా చదవాలి. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ హెవెన్, ఈజ్ టాకింగ్ అబౌట్ ద కింగ్డమ్ దట్ ఈస్ ప్రామిస్డ్ టు హిస్ పీపుల్. తన ప్రజలకు దేవుడు వాగ్దానం చేసామంటే రాజ్యాన్ని స్వతంత్రించుకోమని చెప్పాడు. దేవుని యొక్క 1000 ఏళ్ల పాలన సంఘానికి దేవుడు వాగ్దానము చేయలేదు. అర్థం చేసుకోవాలి. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక దుర్బోధం అంటే మరి దేవుడు స్థాపించమంటే 1000 ఏళ్ల రాజ్యము మన కొరకే అన్నట్టుగా వాళ్ళు బోధిస్తుంటారు, ప్రకటిస్తుంటారు. ఎందుకంటే దే ఆర్ మిక్సింగ్ బోత్ లా అండ్ గ్రేస్. సో సత్యవాక్యం సరిగా విభజించకుండా మరి అన్ని వచనాలు క్రీస్తు సంఘానికే అప్లై చేసి బోధించడం వల్ల ఈ కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. సో సంఘము అనేది ఎత్తబడిన తర్వాత పరలోకాలకు వాగ్దానం చేయబడింది, రాజ్యము వాగ్దానము చేయబడలేదు. సో అందుకే నా సిరీస్ని మీరు పూర్తిగా సిస్టమేటిక్గా ఫాలో అవ్వాలి. ఇదివరకే సిరీస్లో చాలా విషయాలు చాలా వీడియోస్లో కవర్ చేసాము. ఒకవేళ మీరు మొదటిసారి నా వీడియో వాచ్ చేసినట్లయితే ఈ వీడియో మీరు అపార్థము చేసుకునే అవకాశం ఉండొచ్చు. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్లేలిస్ట్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాన్ని సిస్టమేటిక్గా మీరు ఆ వీడియోస్ని ఫాలో అవ్వాలి. 1 by 1 అంటే రీసెంట్ వీడియోస్ పైన ఉంటాయి అండ్ ప్లేలిస్ట్లో ఓల్డ్ వీడియోస్ కింద ఉంటాయి. కాబట్టి కింద ఉన్నటువంటి వీడియోస్తో మీరు స్టార్ట్ అయ్యి మీరు పైకి రావాలి. అలాగా సిస్టమేటిక్గా కవర్ చేసుకుంటూ వస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. సత్యవాక్యం ఎందుకు డివైడ్ చేయాలి, ఎలా డివైడ్ చేయాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీగా క్లియర్గా మనము కవర్ చేసాం. సో బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ ప్రామిస్డ్ ద కింగ్డమ్. సో వాళ్ళకి వాగ్దానం చేయబడింది ఏంటంటే అది పరలోకము, యూదులకు వాగ్దానం చేయబడింది రాజ్యము. ఓకే, సో ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే క్రైస్తవులో ఉన్నటువంటి ఇంకొక అపార్థాన్ని నేను క్లియర్ చేయాలి. అదేంటంటే చాలామంది అనుకుంటారు ఇక్కడ యేసుప్రభువు సింహాసనం మీద కూర్చున్న తర్వాత గొర్రెలను మేకలు వేరు చేసి గొర్రెలకేమో రాజ్యాన్ని ఇచ్చాడు, మేకలనేమో నిత్యాగ్నికి పంపించాడు కదా, ఇదే ధవల సింహాసన తీర్పు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. అంటే ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయము 11, 15 వచనాల్లో ఉన్నటువంటి ధవల సింహాసనపు తీర్పు ఇదే, ఈ సింహాసనమే ధవల సింహాసన తీర్పు అన్నట్టుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నటువంటి తీర్పు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో దేవుడు ఇచ్చినటువంటి తీర్పు, ఈ రెండు వేరు, ఈ రెండు సందర్భాలు వేరు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎలాగో ఒకసారి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని పరిశీలన చేద్దాం. సో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు చూసినట్లయితే ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆశ్రయి ఉన్న ఒకరిని చూచితిని. ఇదేమో ధవల సింహాసనము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నది మహిమగల సింహాసనము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్నది ధవల సింహాసనము. సో ఈ సింహాసనం మీద ప్రభు కూర్చున్న తర్వాత ఏమవుతుంది? మరి భూమి ఆకాశం ఆయన సమ్ముఖం నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనపడకపోయిను. మరి గొప్పవారేమి గొత్తివారేమి
మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. సో ఆ ధవల సింహాసనం ఎదుట ఎవరు నిలబడుతున్నారు? గొప్పవారు కానీ కొద్దివారు కానీ అందరూ నిలబడతారు కదా. మత్తయి సువార్తలో కూడా సమస్త జనులు పోగవుతారు కదా. కాబట్టి అక్కడ ఆ మాట ఇక్కడ ఈ మాట లింక్ అవుతుంది కాబట్టి రెండు ఒకటే అని అనుకుంటుంటారు. అర్థం చేసుకోవాలి. ఇక్కడ ధవల సింహాసనము దగ్గర అందరూ నిలబడుతున్నారు, కొద్దివారు గొప్పవారు, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడుతున్నారు. మరి ఇదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం అయితే, మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో సమస్త జనులు పోగొతున్నారు, కానీ అక్కడ చనిపోయిన వారు లేచి ప్రభుత్వం నిలబడుతున్నారా? అక్కడ కేవలము బ్రతుకున్న వారినే, అక్కడ సజీవులుగా బ్రతుకున్న వారినే దేవుడు రెండు గుంపులుగా వేరు చేస్తున్నారు, గొర్రెలు మేకలు. అక్కడ దేవుడు చనిపోయిన వారికి తీర్పు తీర్చట్లేదు కదా. ఒకసారి ఈ లాజిక్ని అర్థం చేసుకోవాలి. చనిపోయిన వాళ్ళు తీర్పు కొరకు ఆయన సింహాసనం ఎదుట ఎప్పుడు నిలబడతారు అంటే ధవల సింహాసనం తీర్పున. అంటే ఇది ఎప్పుడు చోటు చేసుకుంటుంది? 1000 ఏళ్ల పాలన తర్వాత అప్పుడు ధవల సింహాసన తీర్పు అనేది ఉంటుంది. అఫ్కోర్స్ ఈ సిరీస్లో దాన్ని కూడా మనం కవర్ చేయబోతున్నాం. ధవల సింహాసన తీర్పు కూడా క్రైస్తవులకి కాదు. ఓకే, సంఘం అప్పటికి ఎత్తబడి ఉంటుంది. మనం కూడా సింహాసనం ఎదుట నిలబడతాం. అది క్రీస్తు న్యాయపీఠము. పౌలు దీని గురించి మాట్లాడతాడు. క్రీస్తు న్యాయపీఠం వేరు, ధవల సింహాసన తీర్పు వేరు. ఓకే, సో అందుకే నా వీడియోస్ని ఏది కూడా మిస్ చేయకుండా రెగ్యులర్గా మీరు ఫాలో అవుతుంటే కంటిన్యూయేషన్ మీకు చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయము ఎప్పుడు చోటు చేసుకుంటుందో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాసేజ్ని మనము కొన్ని వచనాలుగా బ్రేక్ చేసి డీటెయిల్గా స్టడీ చేయబోతున్నాం. సో కొన్ని పదాలు నేను హైలైట్ చేశాను. ఒక్కొక్క పదాన్ని మనం బాగా పరిశీలన చేసి ఇది బాడీ ఆఫ్ క్రైస్ట్కి వర్తిస్తుందా లేదా మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే చాలామంది ఈ ప్యాసేజ్ని క్రైస్తవులుగా ఇది మనకు అప్లై అవుతుంది అన్నట్టుగా బోధిస్తుంటారు. దేవుడు నేను వేరు చేసినప్పుడు నువ్వు మేకగా నిలబడితే నువ్వు కొట్టివేయబడతావు, నువ్వు గొర్రెగా ఉంటే ఇటుపక్కన ఉంటావు అన్నట్టుగా మనకు అన్నట్టుగా సంఘాలు బోధిస్తూ ఉంటారు. అసలు నిజంగా వాస్తవమేనా? ఇది మనము నిశ్చితంగా పరిశీలన చేయబోతున్నాం. ఇంతకాలం మనం ఇటువంటి బోధ సరైనదేనా లేదా వాక్యాన్ని మనం తప్పుగా అపార్థం చేసుకుంటున్నామా? ఒకసారి దీన్ని మనం పరిశీలన చేద్దాం. ఓకే, అందుకే ఈ వీడియోని ఓపెన్ మైండ్తో చూడండి, తెరవబడిన మనసుతో. మీరు మీ దగ్గర బైబిల్ సిద్ధంగా ఉంచుకోవాలి, నోట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. మీరు కేవలం వీడియో వాచ్ చేస్తే మీకేం అర్థం కాకపోవచ్చు. కాబట్టి ప్రతి పాయింట్ని నోట్ డౌన్ చేసుకొని మీకుగా స్టడీ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతాయి. ఓకే, రైట్. సో ఈ యొక్క ప్యాసేజ్లో 31వ వచనంలో తన మహిమతో మనుష్య కుమారుడు అంటే మనుష్య కుమారుడు వస్తున్నాడు. మనుష్య కుమారుడు వంటి పదాన్ని గమనించాలి. మనుష్య కుమారుడు ఈ టర్మ్ అనేది కంప్లీట్గా ఇట్ ఈస్ ఎ జూవిష్ టర్మ్ అండి. ఇది యూదులకు సంబంధించినటువంటి పదం ఇది. ఎందుకంటే కుమారుడు మనిషిగా వచ్చాడు. కుమారుడు వంటి దేవుడు మనిషిగా భూమి మీదకి వచ్చి ఆయన ఎవరికి పరిచయం చేశాడు అంటే యూదులకు పరిచయం చేస్తున్నాడు, సున్నతి గల వారికి పరిచయం చేస్తున్నాడు. సో యేసుప్రభువారి వారికి ఏ విధంగా పరిచయం చేశాడు? ఫేస్ టు ఫేస్ అండ్ మ్యాన్ టు మ్యాన్. అందుకే యేసుప్రభువారికి వారికి ఉన్నటువంటి టైటిల్ ఏమంటే మనుష్య కుమారుడు అని. సో ఇది కంప్లీట్గా జూవిష్ టర్మ్. మళ్ళీ యేసుప్రభువారు సంఘానికి అంటే కృపా సంఘానికి ఫేస్ టు ఫేస్ పరిచయం చేశాడా అంటే ఆన్సర్ ఈజ్ నో. యేసుప్రభువారు ఆరోహణమైన తర్వాత పౌలు ద్వారా ఆయన సంఘానికి పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే యాజ్ ఆఫ్ నో సంఘంతో యేసుప్రభువారు ఫేస్ టు ఫేస్ లేదా మ్యాన్ టు మ్యాన్ రిలేషన్షిప్ అయితే లేదు, కానీ సంఘము ఎత్తబడిన తర్వాత ఒకానొక దినంన అప్పుడు ప్రభుతో మనకి ఫేస్ టు ఫేస్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఒక డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. అండ్ యేసుప్రభువారు ఆయన మనుష్య కుమారుడుగా ఎలా వస్తున్నాడు ఈ మాట గమనించాలి. ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఏమంటే యేసుప్రభువారు రెండవ రాకడప్పుడు ఎవరిని వెంట పెట్టుకొని వస్తున్నాడు? యేసుప్రభువారు తన భక్తుల్ని అంటే క్రైస్తవుల్ని వెంట పెట్టుకొని రాబోతున్నాడు అన్నట్టుగా బోధిస్తుంటారు. అన్నట్టుగానే చాలామంది అర్థం చేసుకుంటారు. బైబిల్ బాగా పరిశీలన చేయాలి. యేసు తిరిగి వస్తున్నప్పుడు రెండవసారి ఆయనతో పాటు క్రైస్తవులు విశ్వాసులు వస్తున్నారా, దూతలు వస్తున్నారా? పరిశీలన చేయండి. ఆ వాక్యం బాగా చదవండి. సమస్త దూతలు వచ్చినప్పుడు అన్నమాట గమనించాలి. ఓకే, సమస్త దూతలు ప్రభు వెంట పెట్టుకొచ్చేది దూతలండి. పరలోక సైన్యాన్ని వెంట పెట్టుకొని వస్తాడు. ఆ సైన్యం అంటే
క్రైస్తవులు లేకపోతే ఆయన విశ్వాసులు కాదండి. చాలామంది ఆ సైన్యము క్రైస్తవులతోనూ విశ్వాసులతో పోలుస్తుంటారు. మనమే ఆ సైన్యము, మనమే ప్రభుతో పాటు గుర్రములు ఎక్కి ఆయనతో పాటు రాబోతున్నాం. యేసు ప్రభువారు ఆ తెల్లని గుర్రం మీద ఎక్కి ఆయన ముందెళ్తుంటే వెనకాల మనము కూడా ఒక తెల్లని గుర్రాల మీద మరి కూర్చొని ప్రభుతో పాటు ఒక సైన్యముగా బయలుదేరి వస్తామని. మీకు కూడా ఇలాగ చెప్పారా? ఇలాంటి బోధ మీరు విన్నారా? ప్రభుతో పాటు మనం కూడా గుర్రాల మీద వస్తున్నాము, మనమే సైన్యము కదా. అంటే పౌలు తిమోతితో అన్నాడు, తిమోతి రాసిన పత్రికలు అంటాడు కదా, క్రీస్తు ఒక మంచి సైనికులు వలె, కాబట్టి మనమంతా సైనికులమే కదా. సో అక్కడ ఆ మాట తీసుకుని వచ్చి ఇక్కడ సైన్యంతో లింకు పెట్టేసి ప్రభుతో పాటు మనం వచ్చేస్తున్నాం. ఏమంటే ప్రభుతో పాటు మన గుర్రాలు ఎక్కువ వస్తామని వీళ్ళు ఎలా అపార్థం చేసుకున్నారు? దీనికి కారణం ఏంటంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11-14 వచనాల్ని ఏమండి వీళ్ళు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారు. అక్కడ ఒకసారి ప్యాసేజ్ చూసేసి ఈ అనుమానాన్ని మీకు క్లియర్ చేస్తారు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచుతుని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడేను, దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేవి. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రం అని ధరించుకొని ఉన్నను, మరియు దేవుని వాక్యము నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమున్న సేనలు శుభ్రమైన తెల్ల నారబట్లు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుచుండిరి. ఇక్కడ పరలోకమందున్న సేనలు అనగానే ఇక్కడ విశ్వాసులు అన్నట్టుగా అభిప్రాయపడుతుంటారు. ఇక్కడ పరలోకమందున్న సేనలు ఎవరంటే అక్కడ బాడీ ఆఫ్ క్రైస్ట్ కాదండి, లేదా క్రైస్తవులు కాదు. అక్కడ పరలోకమందున్న సేనలు దేవదూతలండి. మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని ఒకసారి లింకప్ చేయాలి. యేసు ప్రభువారు సమస్త దూతలు వెంట పెట్టుకొని, పరలోకం ఉన్నటువంటి సేనలు ఎప్పుడు కూడా దేవుని దూతలే. దేవుడు యేసు ప్రభువారు రెండవ రాకడలో ఆ దూతలు వెంట పెట్టుకొని రాబోతున్నాడు, క్రైస్తవుల్ని కాదు అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇందుకు దూతలు ఎందుకు వెంట పెట్టుకొని వస్తున్నాడు అంటే యేసు ప్రభువారు యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. 7 ఏళ్ల శ్రమకాలంలో ఇజ్రాయెల్ని కార్నర్ చేసి చాలా దేశాలు ప్రభు ఒక బిడ్డల మీద, అంటే తన సహోదరుల మీద, ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేశారు. కాబట్టి అన్ని దేశాలకి దేవుడు తీర్పు తీర్చాలి. కాబట్టి యుద్ధాన్ని ప్రకటించడానికి, అంత్యక్రీస్తుని ఓడించడానికి యేసు ప్రభువారు ఆయన తన దూతలను వెంట పెట్టుకొని వస్తూ ఉన్నాడు. అంతేగాని ఆ యుద్ధాల్లో ఏమండి దేవుడు మనల్ని వెంట పెట్టుకొని రావట్లేదు. మనము అంత్యక్రీస్తు యుద్ధము చేయం. మనం అంత్యక్రీస్తు యుద్ధం చేయం. అసలు మనకి అంత్యక్రీస్తుకి సంబంధమే లేదు. మనం ఉండగా అంత్యక్రీస్తు కనపడ్డు, అంత్యక్రీస్తు వచ్చే లోపల మనము కనపడము, అంత్యక్రీస్తు వచ్చిన తర్వాత అసలుకే మనం అని చూడము, మన వారితో యుద్ధం అసలుకే చేయం. ఆ రోజున 7 ఏళ్ల శ్రమ తర్వాత ప్రభు దిగి వచ్చినప్పుడు యేసు ప్రభువారు యుద్ధము చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో పాల్గొనేది దేవదూతలండి. మనము కాదు వాళ్ళని ఓడించేది, మనం కాదు యుద్ధము చేసేది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకంటే దూతలు చాలా పవర్ఫుల్. ఎలాగో ఒక చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఏంజల్ ఒక కెపాసిటీ మీకు తెలియాలంటే 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేయండి. అక్కడ ఒక దూత అషూరు ఒక దండుపేటలోకి చొచ్చి 185,000 మంది 185,000 ఆఫ్ పీపుల్ని హతము చేసింది. ఒక దూత అండి, ఒక దూత 185,000 ఆఫ్ పీపుల్ని హత్య చేసిందంటే పరలోకపు సేనలే బయలుదేరి వస్తే ఇక ఆ యుద్ధం ఎలా ఉంటుందో మీ ఊహకు వదిలేస్తున్నాను. ఒక ఏంజల్ కెపాసిటీ అంత ఉంటే సేన అంటే ఏంటి చెప్పండి? సేన బైబిల్లో సేన అటువంటి ఒక దయ్యం పట్టింది చూసారా? సేన అనగానే ఏంటంటే ఇంచుమించు 5, 6, 7 వేలు అనమాట. ఎందుకంటే రోమన్ టర్మ్ అది సేన, లీజియన్ అంటారు. అంటే రోమా సామ్రాజ్యంలో బ్యాచెస్గా డివైడ్ చేసి ఉంటారు సేనలు, లీజియన్స్గా డివైడ్ చేస్తారు. ఒక్కొక్క లీజియన్ మీద ఒక్కొక్క అధికారి ఉంటాడు, ఒక సైన్యాన్ని తీసుకొని వెళ్ళి యుద్ధం చేస్తుంటాడు. అట్లా ఒక లీజియన్లో మినిమం అంటే 5,000 to 6,000 ఆఫ్ సోల్జర్స్ ఉంటారు. మరి పరలోకపు సైన్యము అంటే ఇంకా ఎంతమంది దూతలు ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఓకే, ఆ దూతలన్నీ కలిపితే ఇక యుద్ధం ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఓకే, చిత్తుగా ఈ భూలోక రాజ్యాలన్నీ కూడా కూలిపోబోతున్నాయి. సో దూతలు ప్రభుతో కలిసి ఆ యుద్ధాన్ని చేయబోతున్నారు. ఇట్స్ నాట్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఓకే 31 చూడండి.
యేసు ప్రభువారు తన సమస్త దూతలతో వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటును. ఇక్కడ ఈ మహిమగల సింహాసనం ఎక్కడ ఉంటుంది అని అంటే, యేసు ప్రభువారు తిరిగి వచ్చిన తర్వాత 4వ ఆలయం ఉంటుంది. 4వ ఆలయం అంటే 4th టెంపుల్ అండి. ఇప్పటికి ఇంకా 3rd టెంపుల్ గురించే ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి. మొత్తానికైతే వాళ్ళు ఆలయం కట్టేస్తారు. ఆలయం కట్టిన తర్వాత అంత్యక్రీస్తు వస్తాడు. ఆలయంలో పరిశుద్ధ స్థలంలో కూర్చొని నేనే దేవుడు అని చెప్తాడు. అది 3rd టెంపుల్. ఆ తర్వాత ప్రభు వచ్చిన తర్వాత ఉన్నటువంటి టెంపుల్ ఏంటంటే 4th టెంపుల్, 4వ ఆలయము. అది ఆ ఆలయంలో ప్రభు కూర్చుంటాడు. ఆలయాన్ని కేంద్రముగా చేసుకుంటాడు. సో ఆ ఆలయంలో ఆ సింహాసనం మీద కూర్చొని యేసు ప్రభువారు పరిపాలించబోతున్నాడు. ఆ ఆలయంలో ఆ సింహాసనం మీద కూర్చున్న తర్వాత అప్పుడు ప్రజలందరినీ కూడా తన ఎదుట పోగు చేస్తాడు. సో ఇక్కడ ఈ సింహాసనము పరలోకంలో ఉన్నటువంటి సింహాసనము కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అండ్ ఆ సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఏమవుతుంది? 32వ వచనం, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అంటే సమస్త జనులు అంటే ఆలోచించండి, ప్రపంచంలో వంటి ప్రతి మనిషి వచ్చి ఆయన ఎదుట నిలబడతారా? చాలామంది ఇదే అనుకుంటారు. చాలామంది ప్రజలందరూ కూడా, ఏ జాతి వాడైనా, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఎవడైనా సరే ఆ దినాల్లో ప్రతి ఒక్కరు సింహాసనం ఎదుట నిలబడతారు అని. ప్లీజ్ అండర్స్టాండ్, ఇక్కడ సమస్త జనులు అంటే జనులందరూ ఇండివిజువల్గా కాదండి. ఇండివిజువల్గా ప్రభు ఎదుట సింహాసనం ఎదుట నిలబడేది వేరే సందర్భం. అదేంటిది? ధవల సింహాసన తీర్పు. ఇక్కడ సమస్త జనులు అంటే దాని అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ఆల్ ద నేషన్స్ విల్ బి గ్యాదర్డ్ బిఫోర్ హిమ్. నేషన్స్ అంటే దేశాల యొక్క ప్రతినిధులు అండి. ఓకే, ఆ దేశాల యొక్క ప్రతినిధులు, రూలర్స్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు, ప్రెసిడెంట్స్ కావచ్చు, ఓకే, కింగ్స్ కావచ్చు, ఎవరైతే దేశపు అధినేతలు ఉంటారో, ప్రజల్ని పాలించేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఈ యొక్క సింహాసనం ఎదుట ప్రభు దగ్గర హాజరవ్వాల్సిందే. దేవుడు ఆ అన్యజనులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. సో ఇక్కడ ఈ తీర్పు ఏంటంటే, ఇది అన్యజనులకు తీర్పు. ఇది ప్రభు ముందుగానే ఒక ప్రవచనం ఇచ్చాడు. యోబుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో, నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనునగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావాలి. నేను వస్తున్నాను, నేను తీర్పు తీరుస్తాను. ఎవరికి? అన్యజనులకు నేను తీర్పు తీరుస్తాను. సో 7 ఏళ్ల సమకాలంలో ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజల్ని టార్చర్ చేశారో, ఏ దేశమైతే ఇజ్రాయెల్కి విరోధముగా మారి అంత్యక్రీస్తుతో చేతులు కలిపి, ఆ 7 ఏళ్ల సమయంలో చాలామంది చెల్లా చెదురైపోతారు కదండి. చెల్లా చెదురైపోయినా కూడా మరి అంత్యక్రీస్తు వారిని వదిలిపెట్టాడు. సో వాళ్ళు ఒక అలయన్స్ ఫామ్ అవుతారు. యాంటీ క్రైస్ట్ ఆ తర్వాత వేరే దేశాలు ఒక అలయన్స్గా ఫామ్ అవుతారు. సో ఈరోజు అరబ్ దేశాలు, తర్వాత కొన్ని దేశాలు ఏ విధంగా అలయన్స్గా ఫామ్ అయ్యి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారో, సేమ్ ఆ దినాల్లో కూడా అలాంటి అలయన్సే ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి ఇజ్రాయెల్ ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. హింసలు చేస్తారు, వాళ్ళు అప్పగిస్తారు, వాళ్ళని టార్చర్ చేస్తారు. యేసు ప్రభువారు రెండవసారి వచ్చిన తర్వాత సింహాసనం మీద కూర్చొని తన పాలన స్టార్ట్ చేసే కంటే ముందుగా ఏ దేశాలైతే ఇజ్రాయెల్కి అగెయిన్స్ట్గా ప్రవర్తించాయో, ఏ దేశాలైతే ఇజ్రాయెల్ ప్రజలకు విరోధముగా తమ మడమ ఎత్తుందో, ఆ దేశపు అధికారులందరూ కూడా ప్రభు ఎదుట నిలబడాల్సిందే. సో దేవుడు ఆ సమస్త జనులనుగా ఆ నేషన్స్ని ప్రభు ఎదుట దేవుడు ప్రవేశపెట్టబోతున్నాడు. అంటే వాళ్ళందరూ కూడా ప్రభు సింహాసనం ఎదుట కనపడతారు. అంటే అప్పుడు యూదులు ఉంటారు, మిగతా దేశస్తులు కూడా ఉంటారు, అన్య జనులు ఉంటారు. సో అందరూ కూడా ప్రభు ఎదుట నిలబడినప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? గొల్లవాడు మేక నుండి గొర్రెలను వేరుపరచినట్లుగా ఆయన వారిని వేరుపరుస్తున్నాడు. సో ఇక్కడ దేవుడు 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాడు. ఒక గ్రూప్ ఏమో గొర్రెలుగా దేవుడు విభజించాడు, వారిని తన కుడివైపు నిలబెట్టాడు. సో ఇక్కడ తన కుడివైపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే యూదులు, అలాగే ఏ దేశమైతే యూదులకు సహాయము చేసిందో ఆ దేశపు నాయకులు, అధికారులు. సో దే ఆర్ రిప్రజెంటేటివ్స్ అండి. ఇప్పుడు మనకు ఒలింపిక్స్లో మన ఇండియా తరఫున కొందరు వెళ్ళి పథకం సాధిస్తారు. ఇండియా ఈ పథకము సాధించింది అని చెప్పగానే ఇండియాలో అందరూ వెళ్ళి ఒలింపిక్స్ ఆడారా? ఓకే, ఇండియాకి వరల్డ్ కప్ వచ్చింది అంటాం. అంటే మనమంతా కూడా బ్యాట్ పట్టుకుని క్రికెట్లో దిగామా? కాదు. ఇండియాకి రిప్రజెంటేటివ్గా కొందరు ఆడారు, వాళ్ళకి అది వచ్చినప్పుడు ఇండియాకి వచ్చినట్లే. ఇప్పుడు ఆ క్రికెటర్ కూడా వాడు వరల్డ్ కప్ తీసుకుంటాడు, ఇది నాది, ఇండియాకి సంబంధం లేదు అంటే అవుతుందా? కాదు. హీజ్ రిప్రజెంటింగ్ ఇండియా.
ఒలింపిక్స్లో కానీ క్రికెట్లో కానీ వారు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వారికి వస్తే దేశానికి వచ్చినట్లే, వారి ఓటమి దేశము ఓటమినే. సో ఇండియా ఓడిపోయింది, ఇండియా లాస్ట్ 11 వికెట్స్ అంటే ఏంటి, మనమంతా కూడా ఆడామా? కాదు, వారి ఓటమి మనం ఓటమి. ఆ విధంగా ఆ దినాల్లో కూడా ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలకు అందరికీ విరోధంగా ఎవరైతే లేచారో వాళ్ళందరికీ ఆ దేశాల రిప్రజెంటేటివ్స్ నిలబడతారు. అంటే ఆ నాయకులు తప్పు చేస్తే ఆ దేశం కూడా తప్పు చేసినట్టే. అంటే ఇక్కడ ఒక బిగ్ పిక్చర్ చూడాలి, ఇండివిజువల్ జడ్జిమెంట్ కాదు ఇది. అక్కడ నాయకులు ఎవరైతే విరోధముగా చేశారో, ఏ దేశం అయితే ఇజ్రాయెల్ విరోధముగా లేచిందో ఆ నాయకులకు నిలబడుతున్నారు. అంటే వాళ్ళు తప్పు చేస్తే ఆ దేశం కూడా అగేన్స్ట్గా ఉన్నట్టే. ఓకే, ఇండియా వేరే దేశంతో సంధి కుదుర్చుకుంటుంది అంటే మనం పర్సనల్గా వెళ్ళి మనం కూడా సైన్ చేసామా? కాదు. ఓకే, అర్థం చేసుకోవాలి. సో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, తన కుడివైపున యూదుల్ని, ఏ దేశమైతే యూదులు సహాయం చేస్తుందో వాళ్ళందరినీ కూడా ఒకవైపున, అలాగే ఎడవైపున ఎవరు ఉంటారు చెప్పండి? ఎడవైపున మరి మేకలు అంటే ఎవరైతే విరోధముగా ఉంటారో వారు ఎడవైపున నిలబడతారు. ఇప్పుడు కుడివైపున్న వారిని దేవుడు డీల్ చేస్తున్నాడు, అప్రూవ్ చేస్తున్నాడు. రాజ్యము స్వతంత్రించుకునండి, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము స్వతంత్రించుకునండి. అంటే ఏంటి? దేవుని యొక్క రాజ్యంలో మునుపు దేవుని యొక్క ఒరిజినల్ ప్లాన్ ఏంటి అంటే పర్ఫెక్ట్ వరల్డ్ అది. కాకపోతే ఆదాము పాపము చేసిన తర్వాత ప్రపంచంలో క్యావోస్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. కానీ పర్ఫెక్ట్ వరల్డ్ దేవుడు డిజైన్ చేస్తున్నాడు. ఆ రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి అని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. అయితే మరి ఎప్పుడైతే ప్రభు ఆహ్వానించాడో, ఎందుకు వారిని ఆహ్వానిస్తున్నాడు, ఎందుకు వారిని తన రాజ్యంలోకి అనుమతిస్తున్నాడు? ప్రభు దానికి కారణం ఇస్తున్నాడు. ఏమని? నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు, తప్పికొని దాహం ఇచ్చారు, నాకు దిగంబరుగా ఉన్నప్పుడు మీరు బట్టలు ఇచ్చారు, రోగులను పరామర్శించారు, చెరసాల్లో వేసినప్పుడు చూడ్డానికి వచ్చారు అని ప్రభు ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు, ఆ రీజన్ ఇస్తున్నప్పుడు వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసి, ప్రభువా ఎప్పుడు చేసాం ఇది? మాకు తెలియదే, మీరు వచ్చే సంగతే మాకు తెలియదు, అసలు మేము ఎప్పుడు చేసాం ఇది? అక్కడటువంటి అన్య దేశాలు అంటే వాళ్ళంతా కూడా అన్యులు కదండి, వాళ్ళంతా కూడా యూదులతో పాటు ఉన్నటువంటి ఆ మిగతా అన్య రాజ్యాలు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవన్నీ తెలియదు. కానీ జ్యూస్కి హెల్ప్ చేశారు, కానీ ప్రభువుకి చేసిన సంగతి తెలియదు. ప్రభు ఎప్పుడు చేసామయ్యా, ఎప్పుడు వచ్చావు మా దగ్గరికి అన్నప్పుడు ప్రభు ఇచ్చేటువంటి యొక్క జవాబు చూడండి. ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేసితురి గనుక మీరు నాకు చేసినట్లే, వీళ్ళకు చేస్తే మీరు నాకు చేసినట్టే. గుర్తుందా? ప్రభు ఇదే మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం చెప్పాడు. మిమ్మల్ని చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. సో ఈ అన్య రాజ్యాలు ఏంటి? ఏడల శ్రమకుండా ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ వెళ్తున్నప్పుడు, శ్రమలు గుండా ఇబ్బంది గుండా వెళ్తున్నప్పుడు ఈ అన్య రాజ్యాలు ఏంటంటే యూదుల్ని చేర్చుకున్నారు, ఆశ్రయం కల్పించారు, ఆహారం ఇచ్చారు, దాహం ఇచ్చారు, బట్టలు ఇచ్చారు. ఏమండి, ఏదో ఒక విధంగా వారిని సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ప్రభు ఏమనంటే వారికి చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్టే. అర్థమవుతుందా? సో ఇక్కడ జడ్జిమెంట్ ఎవరికి అంటే ఇట్ ఈస్ ఫర్ ద నేషన్స్. ఇది ప్రజలకు ఇచ్చేటువంటి జడ్జిమెంట్. దిస్ ఈజ్ నాట్ ఎ యూనివర్సల్ లేదా ఇండివిజువల్ జడ్జిమెంట్ కాదు. ఇది ప్రతి ఒక్కడు వాడి లెక్క చెప్పేటువంటి దానికి సంబంధించినటువంటి తీర్పు కాదు ఇది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఆ దేశాలన్నీ కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి యూదులకి ప్రభు అంటాడు ఆ రాజ్యంలోకి మీరు కూడా స్వతంత్రించుకోండి. వాస్తవానికి ఈ రాజ్యము దేవుడు ఎవరికి ఇచ్చాడు? చిన్న మందకి ఇచ్చాడు. లూకా 12వ అధ్యాయం 32వ వచనంలో చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. సో ఆ రాజ్యం ఎవరికి? యూదులందరికీనా అంటే యూదులందరికీ అన్నటువంటి మాట వాస్తవమైన అందులో ఎవరైతే విధేయత చూపి యేసు వైపు తిరుగుతున్నారో వారికి మాత్రమే ఆ రాజ్యం ఇవ్వబడింది. ఆ చిన్న మంది ఎవరు కాదు, సువార్తలో ప్రారంభమైనటువంటి అతి చిన్న విశ్వాసుల గుంపు, యూదుల విశ్వాసుల గుంపు. దీని గురించి ఆల్రెడీగా మనము ప్రీవియస్ వీడియోలో కవర్ చేసాం, చిన్న మంద అని. సో ఒకవేళ మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక్కడ చిన్న మంద అంటే మనం ప్రారంభించేటువంటి అతి చిన్న చర్చ్ కాదండి. అర్థమైంది? చాలామంది అనుకుంటారు చిన్న చర్చ్ అండి, మా చిన్న మంద అండి. చిన్న మంద సంఘము కాదండి. చిన్న మంద అంటే జూవిష్ స్మాల్ గ్రూప్ సువార్తలో ఏమైతే కనపడుతుందో అది చిన్న మంద. సో దేవుడు వాళ్ళకి రాజ్యం ఇచ్చాడు. ఆ రాజ్యంలోకి ఇప్పుడు ఈ యొక్క
దేశాలు కూడా యాడ్ అవ్వబోతున్నాయి. బికాస్ ఎందుకంటే వాళ్ళు యూదులను సపోర్ట్ చేశారు కాబట్టి. రైట్. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు తెలపాలి. దేవుడు వీరిని ఏ బేస్ మీద వీళ్ళని అలో చేశారు అంటే బట్టల విషయంలో, ఆహార విషయంలో, నీళ్ళ విషయంలో కదా, అండ్ చెరసాలు ఉన్నప్పుడు పరామర్శించారు. వాళ్ళ క్రియలు బట్టి, యూదులకు చేసేటువంటి మంచి క్రియలు బట్టి రాజ్య ప్రవేశము అనేది వీళ్ళకి లభించినది. పరలోకం కాదు, ఇట్స్ అబౌట్ ద కింగ్డమ్. ఓకే, రాజ్య ప్రవేశం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాళ్ళందరికీ రాజ్య ప్రవేశము క్రియలు బట్టి సంభవించింది. అయితే విశ్వాసులుగా ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. మనం కూడా అంటే చాలామంది ఈ పారబుల్ ఏమనుకుంటారంటే, ఇదిగో క్రియలు బాగాలేదా దేవుడిని మేకల గుంపులోకి వేస్తాడు, క్రియలు బాగుందా నువ్వు గొర్రెల గుంపులో ఉంటావు, చాలా జాగ్రత్త అని. క్రియలు బాగాలేకపోతే నువ్వు మేకవే, నువ్వు చెప్పిన మాట లేదా నువ్వు మేకవే. ఎందుకంటే మేక అంటే తిరుగుబాటుకు పోలిక, మేక రెబల్ నేచర్ అది. కాబట్టి నీ క్రియలు బాగాలేవా నువ్వు మేకలోకి నువ్వు పరిగణించబడతావు, క్రియలు బాగాలేవా త్రోసివేయబడతావు. కాబట్టి మనం సహోదరులకి మనం మేలు చేయాలి, సహోదరులకి ఇది చేయాలి, సహోదరులకి అఫ్కోర్స్ మన సహోదరులకు చేయాలి. పౌలు కూడా తన పత్రికలో అదే రాస్తున్నాడు. బట్ ఇక్కడ కాంటెక్స్ట్ ఏమంటే, ఇక్కడ వాళ్ళ క్రియలు బాగున్నాయి కాబట్టి ప్రవేశం లభించింది. మరి కృపాకాలంలో ఒక వ్యక్తికి పరలోక రాజ్యము క్రియలు బట్టి కలుగుతుందా? ఒక క్రియలు బట్టి కలుగుతుంది అన్న మాట వాస్తవం అయితే పౌలు తన పత్రికలు రాసినటువంటి మాటలు అబద్ధం అవుతాయి. పౌలు ఏమంటాడు ఎఫెసీ 2వ అధ్యాయం 8-9 వచనాల్లో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. అంటే రక్షణ క్రియలు బట్టి వచ్చిందా, మంచి పనులు బట్టి వచ్చిందా? కాదు. కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే, గిఫ్ట్. మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను ప్రభు చెప్పాడు. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ కుడివైపు ఉన్నటువంటి వాళ్ళని దేవుడు చూసి వాళ్ళ వైపు చూస్తూ, రండి మిమ్మల్ని కూడా నేను ఫ్రీగా అలో చేస్తున్నాను, మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను దేవుని రాజ్యాన్ని అని వాళ్ళ క్రియలతో సంబంధం లేకుండా వాళ్ళకి అవకాశ ప్రవేశం కల్పించాడు. నో. కానీ ఇక్కడ కృపాకాలంలో ఏంటి, క్రియలు బట్ట కాదు, ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడు పడవిల్లేదు. సో మనము పరలోక రాజ్యానికి వెళ్ళడం అనేది క్రియలతో సంబంధం లేదు. అండ్ అఫ్ కోర్స్ క్రియలు చేయకూడదన్న ఉద్దేశం కాదు. చాలామంది నా టీచింగ్స్ ఉన్నప్పుడు చాలామంది త్వరగా ఇక్కడ అపార్థం చేసుకుంటారంటే, ఇదివరకు ఉన్నటువంటి హైపర్ గ్రేస్ టీచింగ్స్ దృష్టిలో పెట్టుకొని పాస్టర్ గారు కోపం చెప్పారు కాబట్టి క్రియలతో సంబంధమే లేదు, ఎట్లన్నా బతికేయండి, విచ్చలవిడిగా బతికేయండి అన్నట్టుగా అపార్థం చేసుకుంటుంటారు. నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. పౌలు ఎక్కడా కూడా ఇంబ్యాలెన్స్గా టీచర్, గ్రేస్ ఉంది అని చెప్పేసి క్రియలు వద్దని పౌలు ఎక్కడా చెప్పలేదు, తన పత్రికలు ఎక్కడా కూడా రాయలేదు. ఓకే, దానికి సంబంధించిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సాల్వేషన్ రైట్లీ డివైడెడ్ అటువంటి వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. మంచి క్రియలు చేయాలి, ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుందో ఆ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మాటికి నా టీచింగ్లో నేను ఇది చెప్పుకుంటూ పోయి అనుకోండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో కాబట్టి తొందరపడి ఒక కంక్లూజన్లోకి వచ్చేయకండి, పాస్టర్ గారు చెప్పారు క్రియలు అవసరం లేదని మీరు కూడా వీళ్ళు జనాలు చెప్పారు. నేను ఆ ఉద్దేశం చెప్పట్లేదు. మనము రక్షణ కొరకు మంచి క్రియలు చేయము, రక్షించబడ్డాము కాబట్టి మంచి క్రియలు చేయాలి. ఓకే, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. చెప్పండి, ఇప్పుడు ఒక వ్యక్తి మంచి క్రియలు బట్టి పరలోక రాజ్యం ఉందా, ప్రవేశం ఉందా, లేకపోతే అది వరంగా ఇవ్వబడిందా? వరంగా ఇవ్వబడింది. శిలువ మీద దొంగ ఏ మంచి క్రియలు చేసి పరలోక రాజ్యానికి అంటే పరదేశ్ కొనిపోబడ్డాడు? అక్కడ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫెయిత్. ఓకే, అటువలే కృపాకాలంలో దేవుడు క్రియలు బట్టి కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే క్రియల మూలముగా కాదండి. అర్థమవుందా? దేవుడు మనకు రక్షణ ఇచ్చింది క్రియల మూలముగా కాదు. సో మన యాక్షన్స్ అంటే మనము ఇలాగ హెల్ప్ చేయకపోవడం వల్ల లేకపోతే ఇంకో రకంగా వాళ్ళ క్రియలు బాగాలేవని దేవుడు ఆ బేసిస్ మీద రిజెక్ట్ చేస్తే ఇక్కడ దేవుడు తన వాక్యంలో అబద్ధము చెప్పిన వాడు అవుతాడు. గాడ్ ఈజ్ నాట్ ఎ లయర్.
సో చాలామంది ఏం చేస్తారంటే ఎదుగో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో క్రియలు బాలేవని నరకానికి పంపించాడు, ఇక్కడేమో క్రియలతో సంబంధం లేదంటాడు, దేవుడు 2 రకాలుగా చెప్తున్నాడు, బైబిల్ సత్యవాక్యమా, బైబిల్ కరెక్టా, ఒక చోట ఒక రాయబడి ఉంది, ఇంకో చోట ఇంకొక రాయబడి ఉంది, దేవుడు డ్యూయల్ నేచర్ని ప్రదర్శిస్తున్నాడు అన్నట్టుగా చాలామంది దేవుని అపార్థము చేసుకుంటుంటారు. ప్లీజ్ అండర్స్టాండ్, మత్తయి సువార్త 25వ అధ్యాయం ఆడియన్స్ వేరు, అక్కడ ఉన్నటువంటి కాలం వేరు. ఇక్కడ మరి పత్రికల్లో ఉన్నటువంటి ఆడియన్స్ వేరు, ఇక్కడ కృపాకాలం వేరు. అందుకే రైట్లీ డివైడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే పాస్ గారు ఏమైనా కానీ మేము అన్నీ నమ్మేస్తామని అంటారు. ఎందుకంటే క్రైస్తవులతో ప్రాబ్లం లేదండి. ఎందుకంటే క్రైస్తవులు వాక్య పరిశోధన చేయడంలో అంటే కొంతమంది రండి జనం పై వాళ్ళ గురించి మాట్లాడలేదు, కానీ కొంతమంది ఎట్లా ఉంటారంటే యూదా మనకు చచ్చిపోయాడన్నా కూడా ఆమేన్ అంటారు. కొంత గుడ్డి భక్తులు ఉంటారండి. ఏమన్నా వాక్యం చెప్పండి, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, అయ్యగారు హల్లెలూయా అంటే హల్లెలూయా అంటారు, ప్రైలాంటి అంటారు, కానుకేస్తారు, ప్రార్థన చేసుకొని వస్తారు. అంతే. వాళ్ళకి బెరియా క్రైస్తవుల వల్లే పౌలు చెప్పిన మాటలు పరిశోధన చేయరు. అందుకే ఈరోజు దుర్బోధలు ఎక్కువగా మారిపోయారు. కానీ క్రైస్తవ విరోధాలు లేరు. మనలాగా క్రైస్తవులుగా గుడ్డిగా నమ్మేవాళ్ళు కాదు, ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తున్నారు. ఒక చోట ఇలా రాయబడింది, ఒక చోట ఇలా రాయబడింది ఎందుకు అని. అండ్ ఒక 5 years 6 years బ్యాక్ మరి ముస్లిం సోదరుడు షఫీ గారు ఒక ప్రశ్న వేశారు. మత్తయి సువార్తలో వంశావళిని అలాగే లూకాసు సువార్తలటువంటి వంశాలు పోలిస్తే యేసు ప్రభువు వంశవృక్షంలో సగము పైన పేర్లు అన్నీ కూడా వేరేగా ఉన్నాయి. ఒకే వ్యక్తికి 2 వంశవృక్షాలు ఉంటే అందులో సగం పైన పేర్లన్నీ కూడా వేరేగా ఉన్నాయి. అసలు యేసు ప్రభు వంశవృక్షము కరెక్టేనా అని ప్రశ్న వేశారు. చాలామందికి క్రైస్తవులకి అసలు వంశవృక్షాలలో ఉన్నటువంటి పేర్లు సగం పైన వేరుగా ఉన్నాయనే సంగతి చాలామందికే తెలియదు. మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ మీరు కూడా ఎప్పుడు విని ఉండకపోతే కింద కామెంట్లో తెలియజేయండి. సగం పైన వంశవృక్షం లేదు. ప్రశ్న ఇచ్చాడు, బైబిల్ సత్యవేదమా చెప్పండి. క్రైస్తవులు డిఫెన్స్లో పడ్డారు. నిజమేనా? కొంతమంది అనుమానం, అవును కరెక్టే కదా, సగం పైన పేర్లన్నీ వంశంలో మారిపోయినాయి ఏంటి, అసలు ఈ బైబిల్ నిజంగానే దైవ గ్రంథమేనా అని. దాన్ని కూడా ఒక వీడియో చేశాను, దాన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఆన్సర్ అయితే అక్కడ ఇచ్చాను. నేను ఏం చెప్తున్నాను అంటే ఇలాగ క్రైస్తవ విరోధులు బైబిల్ చాలా క్షుణ్ణంగా చదువుతున్నారు, ప్రశ్నలు వేస్తున్నారు, వాళ్ళకి జవాబు చెప్పాలి కదా. ఒకే దేవుడు మరి ఇలాగ భిన్నంగా చెప్పలేడు కదా. ఎందుకు చెప్పాడు అంటే మనం కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలగాలి. కరెక్టే, ఇదిగో రైట్లీ డివైడెడ్, ఇలా డివైడ్ చేయాలి, ఇలా ఉంది, ఇక్కడ ఈ ఆడియన్స్ వేరు, ఇక్కడ ఈ ఆడియన్స్ వేరు, అలాగ కరెక్ట్గా డివైడ్ చేస్తూనే స్క్రిప్చర్స్ అనేది అర్థం. లేదంటే ఇది కూడా మనదే, ఇది కూడా మనదే అంటే మళ్ళీ ఏది కరెక్ట్, నువ్వు జవాబు చెప్పాలి, ఏది కరెక్ట్ ఇది. అక్కడేమో క్రియలు లేవని దేవుడు వాళ్ళ నరకానికి పంపించాడు, ఇక్కడేమో పౌలుతో ఏమన్నాడు, క్రియలతో నిమిత్తము లేదు అంటున్నాడు. మళ్ళీ ఏది కరెక్ట్, మీరు జవాబు చెప్పాలి. రైట్గా డివైడ్ చేయకపోతే మీరే ఆన్సర్ ఇవ్వాలి. దీన్ని ఏ విధంగా మీరు ఆన్సర్ ఇస్తారో మీరే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అర్థమవుతుందా? సో కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్, మనం స్క్రిప్చర్ని కరెక్ట్ పర్స్పెక్టివ్లో మనము చదవాలి. రైట్. అండ్ ఇంకొంతమంది ఏమనుకుంటారంటే మీకు సిద్ధపరిచేటటువంటి రాజ్యము స్వతంత్రించుకోండి అంటే ఈ రాజ్యము ఈ మాట ఎవరికి చెప్తున్నాడు అంటే సంఘానికి చెప్తున్నాడు, క్రైస్తవులకు చెప్తున్నాడు. కృపా సంఘంలో ఉన్న రక్షించబడే వాళ్ళందరినీ కూడా స్వతంత్రించుకోండి, ఇది మందే, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అన్నట్టుగా భావిస్తుంటారు. ఈ ప్రామిస్ ఈజ్ నాట్ ఫర్ ద చర్చ్ అండి, ఇట్ ఈస్ ఫర్ ద జ్యూస్. సంఘానికి దేవుడు ప్రామిస్ చేసింది ఇట్స్ హెవెన్. ఓకే, దేవుడు సంఘాన్ని ప్రామిస్ చేసింది ఏంటి అంటే పరలోకము, విడవబట్ట కొనుపోబట్ట అనేటువంటి వీడియోలో క్లియర్గా చెప్పాను. సో దయచేసి ఆ వీడియోని వాచ్ చేయండి, ఆ లింక్ ఇచ్చాను, ప్లీజ్ డూ వాచ్. సో దిస్ ప్రామిస్ ఈజ్ నాట్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఓకే, నౌ ఇప్పుడు ఇంకా మన కుడివైపునే ఉన్నాం. ఇంకొంతమంది ఏమంటారంటే ఆ కుడివైపుటువంటి గొర్రెలు ఎవరో కాదండి, క్రైస్తవులే, మనమే ఆ గొర్రెలు. యేసు ప్రభువారు ఆయన మనకు కాపరి, ఆయన మేపేటువంటి గొర్రెలం మనమే ఆ గొర్రెలము. ప్రభు కుడివైపుటువంటి గొర్రెలు ఎవరో కాదు, మనము ఆ గొర్రెల గుంపులో మనం ఉండాలి, ఉన్నట్లుగా మన జీవితం కట్టుకోవాలి. అప్పుడు ప్రభు మన వైపు చూసి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకోండి అని మనతో చెప్తాడు. ఆ గొర్రెలు మనమే అన్నట్టుగా చాలామంది భావిస్తుంటారు. నా సూటి ప్రశ్న, క్రైస్తవులు గొల్లతో పోల్చబడ్డారు, ఇది నిజమా, వాస్తవమా? క్రైస్తవులు గొర్రెలా? రండి దీన్ని కూడా తేల్చేద్దాం. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఈ టాపిక్ వినాలి.
క్రైస్తవులటువంటి దుర్బోధ ఏంటో అర్థం చేసుకోవాలి. ఈ సత్యము కొంచెం కఠినంగా ఉండొచ్చు, బట్ ప్లీజ్ డూ అండర్స్టాండ్. ఎందుకంటే మనుషులు చెప్పింది ముఖ్యం కాదు, నీ బైబిల్లో వచనం ఏం మాట్లాడుతుంది అది చాలా ముఖ్యము. అది ప్రామాణికంగా చేసుకో. క్రైస్తవులు గొర్రెల, అసలు గొర్రెలు ఇక్కడ ఎవరు ఇది తెలుసుకోవాలంటే కొన్ని వచనాలు చూపిస్తాను, ఓపిగా ఆ వచనాలు పరిశీలన చేయండి. 78వ కీర్తన 52వ వచనం చూసినట్లయితే, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మంద నడిపించట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించెను, తన ప్రజలను తోడుకొని పోయెను. అంటే ఈ లేఖన భాగంలో తన ప్రజలు ఎవరు? మనమా? సంఘం అప్పుడు ప్రారంభించబడిందా? అన్యులు మరి రక్షించబడ్డారా? కేవలం జూయిష్ ప్రోగ్రామ్ అండి. అప్పుడు కేవలం నిబంధనలో ఉన్నటువంటి యూదులే. అప్పుడు అన్యులు ఎలా ఉన్నారు? వాగ్దాన నిబంధనలు లేని పరజనులను పరదేశులుగా ఉంటుమి. పౌలు అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఆ నిబంధనలో ఎంటర్ అయితేనే నువ్వు ఆయన ప్రజలుగా ఉంటావు. నిబంధన వెలుపల ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆయన ప్రజలుగా ఉండలేదు. అక్కడ తన ప్రజలు అంటే ఎవరు అంటే అక్కడ యూదులు. అక్కడ 95వ కీర్తన 6వ వచనం, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలం. అక్కడ యూదులు అంటే ఇజ్రాయేలు ప్రజలు చెప్తున్నారు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎందుకంటే గొర్రె ఈజీగా తప్పిపోతుంది. గొర్రె ఈజీగా, ఎందుకంటే దానికి అంత బుర్ర ఉండదు, ఈజీగా తప్పిపోతుంది గొర్రె. ఇక్కడ గొర్రెలు ఎవరు అంటే ఇజ్రాయేలు ప్రజలు. 100వ కీర్తన 3వ వచనం, యెహోవా దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనమందరము ఏమండి ఆయన మేపు గొర్రెలము అని రాయబడి ఉంది. అంటే ఇజ్రాయెల్ ప్రజల గురించి ఇక్కడ ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. హోల్డ్ ఆన్, ఇంకా కొన్ని వచనాలు ఇస్తాను, అప్పుడే ఒక కంక్లూజన్ రాకండి. 53వ కీర్తన 6వ వచనం, మనమందరము గొర్రెల వల్లే తప్పిపోతుమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగింది. సో తప్పిపోయింది ఎవరు? గొర్రెలు. అంటే ఆల్రెడీగా వాళ్ళు మందలో ఉన్నారు, తప్పిపోయారు. ఒకప్పుడు అన్యులుగా మనం ఉంటిమి, అన్యులుగా ఉండి ప్రభు నమ్ముకున్నాం. ఇప్పుడు ప్రభుని వదిలేసి వెళ్ళిపోయామా? లేదే. అసలు మనము నిబంధనలోనే లేము. ఉండి తప్పిపోవడం వేరు, రక్షించబడడం వేరు. అర్థమవుతుందా? ఉండి తప్పిపోవడం వేరు. వాళ్ళు ఒకప్పుడు మందలో ఉన్నారు, తప్పిపోయారు. అందుకే కావ్రి వెతుక్కుంటూ వెళ్తున్నారు. దారి తప్పినగానే వాళ్ళ కావ్రి వెతుక్కుంటూ తీసుకొచ్చి వాళ్ళు మందలో పెట్టారు. మనం నిబంధన వెలుపల ఉన్నాం. ఇక్కడ అర్థం చేసుకోవాలి. యెహోవా మనందరి దోషం అతని మీద మోపెను. చాలామంది అంటారు, సార్ మంచిదే, ఒకవేళ ఇజ్రాయెల్ ప్రజలే గొర్రెలైతే మరి మనందరి దోషము అతని మీద మోపినంటే కేవలము యేసుప్రభువు వారు ఇజ్రాయెల్ ప్రజల కొరకు మాత్రమే చచ్చిపోయాడా? యేసుప్రభువు వారు కేవలం యూదులకు మాత్రమే ప్రాణం పెట్టాడా? సువార్తలంతా కూడా యూదులకే పరిచర్య అయితే మన సువార్తలోనే కదా యేసుప్రభువు వారు చనిపోయాడు. మళ్ళీ అంటే అందరూ కూడా చచ్చిపోయాడు, అన్యుల కోసం చనిపోలేదా అంటే అన్యుల కోసం కూడా చనిపోయాడు, కానీ అది మర్మముగా ఉంచబడింది. ఈ వచనాన్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది. దేవుడు అందరి కొరకు మరణించాడు, అన్యుల కోసం కూడా మరణించాడు, కానీ అది మర్మముగా ఉంచబడింది. ఆ తర్వాత పౌలు ద్వారా బయలుపరచబడింది. సో యేసుప్రభువు మరణిస్తున్నప్పుడు కేవలం యూదులకి, అఫ్కోర్స్ యూదులకే పరిచయం చేస్తున్న బలియాగం అవుతున్నప్పుడు మాత్రము యేసుప్రభువు అందరి కొరకు బలియాగం అవుతున్నాడు. అది మర్మముగా ఉంచబడింది, పౌలు ద్వారా బయలుపరచబడింది. ఓకే, అందుకే మనం ఏమైనా నమ్ముతున్నప్పుడు దాని గురించి పౌలు ఏమంటున్నాడు, అందుకే ఆయన పత్రికలు మనం ఒకసారి రెఫర్ చేయగలిగాం. రైట్, సరే బాగానే ఉందండి. ఇజ్రాయెల్ ప్రజలు గొర్రెలు అన్నారు కదా, ఇంకా ఏమైనా ప్రూఫ్ ఉందా? మనం గొర్రెలు కాదా అంటే గొర్రెలు కాదు. దీని గురించి ప్రభు ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం, ఆయన ఏమంటున్నాడు? ఇజ్రాయెల్ ఇంటి వారై నశించిన గొర్రెల యుద్ధకే. ఇప్పుడు చెప్పాలి, ఈ నశించిన గొర్రెలు ఎవరు? ఇజ్రాయెల్ ఇంటి వారు, అన్యులు కాదండి. ఇజ్రాయెల్ ఇంటి వారై నశించిన గొర్రెల యుద్ధకి వెళ్ళండి, ఎవరి వద్దకు నేను పంపబడలేదు. ప్రభు చెప్తున్నాడు, నేను పంపబడింది ఇజ్రాయెల్ ఇంటి వారై నశించినటువంటి గొర్రెలు. అంటే అలాంటి యూదుల వద్దకే నేను పంపబడ్డాను, మిగతా వాళ్ళ కోసం కాదు. ఎందుకు ఆ మాట అన్నాడు? కారణం ఏమంటే ఇంకా అన్యుల పరిచర్య ఇంకా ప్రభు ప్రారంభించలేదు, అది మర్మముగా ఉంచబడింది ఈ కాంటెక్స్ట్లో. అలాగే మార్క్స్ వార్త 6వ అధ్యాయం 34వ వచనం చూడండి, ఇజ్రాయెల్ ఇంటి వారు నశించిన గొర్రెల యుద్ధకే. ఇజ్రాయెల్ ఇంటి వారే నశించిన గొర్రె. సో ఇక్కడ గొర్రెలు ఎవరు కాదు, ఇజ్రాయెల్ ప్రజలే. బైబిల్లో మరి యూదులు గొర్రెలతో పోల్చబడ్డారు, క్రైస్తవులు గొర్రెలతో పోల్చబడలేదు. అర్థం చేసుకోవాలి. ఇదేంతో పోల్చబడ్డ తర్వాత చెప్తారు. గొర్రెలతో అయితే పోల్చబడలేదు.
అందుకే మీరు పౌలు పత్రికలు బాగా చదవండి. పౌలు ఎక్కడైనా తన పత్రికల్లో మనము గొర్రెలము అన్నట్టుగా సంబోధించాడా? కొరింథీయులో ఉన్నటువంటి గొర్రెలారా, ఏఫెసులో ఉన్నటువంటి గొర్రెలారా, కొలస్సులో ఉన్నటువంటి గొర్రెలారా, రోమిలో ఉన్నటువంటి గొర్రెలారా, గొర్రె అన్నమాట మాట ఎక్కడైనా సంబోధించారా? పోనీ కాపరిగా ప్రభుని మనకు ప్రజెంట్ చేస్తున్నాడా పౌలు అంటే నో. ఎందుకో చెప్తాను, శ్రద్ధగా వినాలి. యూదులకి ప్రభుతో ఉన్నటువంటి అనుబంధం వేరు. వాళ్ళు గొర్రెలు కాబట్టి ప్రభు వాళ్ళకి కాపరిగా ఉన్నాడు, నడిపిస్తున్నాడు. అయితే బాడీ ఆఫ్ క్రైస్ట్లో మనం ఏంటి? మన గొర్రెలు కాకపోతే మనం ఏంటి? మన ఐడెంటిటీ ఏంటి? అది తెలుసుకోవాలి. పౌలు అడుగుదాం, పౌలు గారు మరి గొర్రెలుగా మీరు సంబోధించలేదు, అంటే దాంతో మనల్ని పోల్చలేదు, బాగానే ఉంది. మరి మేమేంటండి? వాట్ వీఆర్ ఇన్ క్రైస్ట్ అంటే పౌలు అంటాడు 1 కొరింథీ 12:27 అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మనం ఏంటి చెప్పండి? మనం క్రీస్తు యొక్క శరీరం, వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆ బాడీలో మనమంతా కూడా ఏంటి? వేరువేరు అవయమై ఉన్నాము. మనం క్రీస్తు శరీరంలో అవయములై ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, కాపరికి గొర్రెకు మధ్య ఎక్కువ దగ్గర సంబంధం ఉంటుందా? ఒక వ్యక్తికి అతని శరీరంలో అంటే అవయవానికి దగ్గర సంబంధం ఉంటుందా? విచ్ ఇస్ ద క్లోజెస్ట్ రిలేషన్షిప్ చెప్పండి? ఆ వ్యక్తి యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయముతో ఎక్కువగా క్లోజ్ ఉంటుంది. గొర్రెన తప్పిపోతుందేమో కానీ చెప్పండి, ఒక శరీరంలో ఒక గుండె జారిపోవడము, కిడ్నీలు అరే ఈరోజు కిడ్నీ జారిపోయింది ఏంటి, అయ్యో ఈరోజు నా బుర్ర జారిపోయింది ఏంటి, అయ్యో ఈరోజు నా కాలేయం జారిపోయింది అని చెప్తారా? ఒక శరీరంలో అవయము జారిపోయే అవకాశమే లేదు. దట్ ఈజ్ అవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. దేవుడు నిన్ను గొర్రెతో పోల్చలే. గొర్రెతో తప్పిపోతుంది, కానీ అవయం అయితే తప్పిపోయే అవకాశం లేదు. ఆ విధముగా దేవుడు కృపాకాలంలో నీ రక్షణ దేవుడు సీల్ చేసాడు. దట్ ఈజ్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. అర్థమైందా? యు ఆర్ నాట్ ఎ డంబ్ ఎనిమల్. నువ్వు గొర్రెవు కాదు. దేవుడు నేను ఎక్కడా కూడా క్రైస్తవుని గొర్రెలతో పోల్చలేదు. గొర్రెలతో పోల్చబడింది ఎవరంటే యూదులు. వారిని పోల్చినప్పుడు నువ్వెందుకు వాళ్ళ ఐడెంటిటీ నువ్వు పెట్టుకుంటావు? వాళ్ళ మాస్క్ నువ్వు ఎందుకు పెట్టుకుంటావు? ఈరోజు చాలామంది అంటారు, చాలామంది క్రైస్తవేత్తలు, క్రైస్తవ విరోధులు క్రైస్తవుల్ని కొండగొర్రెలు అంటే క్రైస్తవులకు రోషం వచ్చేస్తూ ఉంటుంది. మమ్మల్ని అంటావు, నువ్వు కొండగొర్రెలు అంటావా, మన గొర్రెలు అంటావా అని రోషం వచ్చేస్తుంది. నువ్వు ఎందుకంత నువ్వు చాలా ఎమోషనల్ అవుతున్నావు? దట్ ఈస్ నాట్ యువర్ ఐడెంటిటీ. అది నీది కాదు. నీది కాదన్నప్పుడు ఎందుకు రోషం రావాలి? పౌలు పత్రికలు తిరిగండి, ఎక్కడైనా సరే మనము గొర్రెలమని పౌలు చెప్పాడా? మన అపోస్తుడు, అన్యులకు అపోస్తుడు పౌలు ఆయన చెప్పాడా? లేదు. వేరే వాళ్ళ ఐడెంటిటీకి నువ్వెందుకు ఊగిపోతున్నావు? నీ ఐడెంటిటీ ఏంటో తెలియకపోవడం వల్ల, వేరే ఐడెంటిటీ తగిలించుకోవడం వల్ల, దాని మీద ఎవరన్నా క్రిటిజం చేసినప్పుడు నువ్వు చాలా ఎమోషనల్గా అవుతున్నావు. యు ఆర్ నాట్ ఎ షీప్. ప్లీజ్ అండర్స్టాండ్, యు ఆర్ ద మెంబర్ ఇన్ హిస్ బాడీ. దయచేసి ఈ వచనాన్ని మీ బైబిల్లో అండర్లైన్ చేసి ఉంచుకోవాలి. స్టార్ మార్క్ వేయండి, అండర్లైన్ చేయండి, కన్ఫ్యూజ్ చేయండి. ఎస్, యు ఆర్ ద మెంబర్, యు ఆర్ ద మెంబర్. నువ్వు క్రీస్తు ఒక అవయవమై ఉన్నావు. క్రీస్తు ఒక అవయవమై ఉన్నావు. ఏమండి, ఇది గుర్తుంచుకోవాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన కుడివైపునటువంటి గొర్రెలను చూసి ఆ గొర్రెల గుంపులో నువ్వు లేవు. ఒకవేళ నిజంగా గొర్రెవైతే పరలోకం తీసుకెళ్ళి, అరే వీళ్ళు పొరపాటున పరలోకం తీసుకెళ్ళి ఇక్కడ కాదు అది ఉండాల్సింది అని మళ్ళీ వాళ్ళు వెంట తీసుకొని వచ్చి ఆయనతో పాటు ఆ సింహాసనం మీద మళ్ళీ నిన్ను ప్రవేశపెట్టి ఇప్పుడు రండి పరలోక రాజ్యానికి అంటాడా? ఇల్లాజికల్. దట్ ఈస్ ఇల్లాజికల్. వీ ఆర్ నాట్ ద షీప్ ఎనీమోర్. వీఆర్ నాట్ షీప్ అట్ ఆల్. మన అసలు గొర్రెలు కానీ కాదు. ఓకే, రైట్. అయితే ఇప్పుడు కాస్త ఎడవైపు వద్దాం. ఇప్పుడు కుడివైపు ఉన్నారో మనకు క్లారిటీ వచ్చేసింది. కుడివైపు ఉన్నారు యూదులు, ఆయన సపోర్ట్ చేసినటువంటి దేశాలు, దేశ నాయకులు, కంట్రీస్. ఇప్పుడు ఎడవైపు వద్దాం. ఎడవైపు ఎవరు ఉన్నారు చెప్పండి? ఎడవైపున మేకలు ఉన్నాయి. సో మేకలు దేనికి పోలిక అంటే తిరుగుబాటు. ఓకే, మేక ఎప్పుడు కూడా కాలు ఊతుంది ఢీకొట్టడానికి. తిరుగుబాటుకి పోలిక. ఇజ్రాయెల్కి విరోధంగా ఉన్నటువంటి వారిని, ఎందుకంటే ఇజ్రాయెల్కి శత్రువులు అయితే వాళ్ళు దేనికి శత్రువులుగా మారినట్టే. ఓకే, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపినవాడు చేర్చుకుంటాడు. మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే ప్రభు చెప్పాడు. ఇక్కడ ఇజ్రాయెల్ చేర్చుకోలేదు కాబట్టి మరి చేర్చుకొనని వాళ్ళందరూ కూడా ప్రభుకి శత్రువులే, వాళ్ళందరూ కూడా మేకలే, వాళ్ళందరూ ఎడవైపు నిలబడతారు. ఎడవైపున ఎందుకు నిలబడ్డారు? ఇప్పుడు క్వశ్చన్, ఏమండి మేకలు కుడివైపున, గొర్రెల్ని ఎడవైపు పెట్టచ్చు కదా? అంటే ఎటువైపు ఉన్నారో ఆ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్.
ఎడమవైపు దేనికి పోలికగా ఉంది? ఆల్రెడీ వాళ్ళు ఎడమవైపు ఉన్నారంటే వాళ్ళకి మూడింది అని అర్థం. ఎడమవైపు ఉన్న అనేది మూడింది అని అర్థం. ఎడమవైపు దేనికి పోలిక? రైట్. ప్రసంగి 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును. జ్ఞాని యొక్క అంటే జ్ఞానము కుడి అనే మాట ఈ రెండు పదాలు గమనించాలి. బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనత ఎడమ. ఆలోచించాలి, ఈ పదాలు గమనించాలి. సో బైబిల్లో ఎడమ అనేది, లెఫ్ట్ అనేది దట్స్ నాట్ ద రైట్ ప్లేస్. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ జడ్జ్మెంట్. ఎడమ వైపున ఉండేది ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ జడ్జ్మెంట్. అర్థమైందా? అందుకే బైబిల్లో బ్లెస్సేటప్పుడు తన కుడి చేతిని ఎత్తి ఆశీర్వదిస్తారు, తన కుడి చేతిని చాపి. సో కుడి అనేది ఇట్స్ ఆల్వేస్ సైన్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్ అండ్ ప్రొటెక్షన్. ఇదంతా కూడా ఎడమ అనేది ఏంటంటే ఇట్స్ ఎ సైన్ ఆఫ్ జడ్జ్మెంట్ అనమాట. అందుకే గొర్రెలు ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాయి? ఎడమవైపు నిలబడ్డాయి. అంటే వాళ్ళు రైట్ ప్లేస్లో లేరు, వాళ్ళకి మూడిందని అర్థము. అందుకే ప్రభు వాళ్ళ వైపు చూస్తే అంటున్నాడు కదా, ఏమని? మీరు ఆహారం, నాకు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టలేదు, బట్టలు ఇవ్వలేదు, దాహం తీర్చలేదు, అండ్ దిగంగా ఉన్నప్పుడు నాకు బట్టలు ఇవ్వలేదు, చెరసాల వేరు, ఇంకా ఇదంతా చెప్తూ ఇది మీరు చేయలేదు అన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రభువా, నువ్వు ఎప్పుడు మా దగ్గరకు వచ్చావు, ఎప్పుడు మీకు ఇది చేయలేదు అన్నప్పుడు, నా సహోదరులో ఒకరికి మీరు చేయలేదు కాబట్టి మీరు నాకు చేయలేదు. అంటే ఈ దేశాలన్నీ కూడా ఏంటంటే యూదుల్ని పర్సిక్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళు నేరుగా ప్రభునే పర్సిక్యూట్ చేస్తున్నారు ఆ సంగతి వీళ్ళు గ్రహించలేదు. సేమ్ సౌలు వలె. సౌలు కూడా క్రైస్తవుల్ని హింసిస్తున్నప్పుడు యేసుని హింసిస్తున్నాడన్న సంగతి సౌలుకు తెలియకపోయింది. అందుకే యేసు ప్రభువా సౌలుకు ప్రత్యక్షమైనప్పుడు, దర్శించినప్పుడు, ప్రభువా నువ్వు ఎవరు అని సౌలు ప్రశ్నిస్తే, నువ్వు హింసించుచున్నటువంటి యేసుని, అంటే సౌలు నేరుగా యేసు ప్రభుని హింసించాడా? కాదు, క్రైస్తులు అనబడే వారిని హింసించడము ద్వారా యేసుని హింసిస్తున్నాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. నా సహోదరులు మీరు హింసించారు కాబట్టి మీరు కూడా నన్ను హింసించినట్టే. నా సహోదరులకు మీరు చెయ్యలేదు, చేర్చుకోలేదు కాబట్టి, మీరు యాంటీగా నిలబడ్డారు కాబట్టి మీరు కూడా నన్ను చేర్చుకోలేదు, నాకు వ్యతిరేకస్తులే అని ప్రభు తీర్పు తీరుస్తున్నాడు. తీర్పు తీర్చి ఏమంటున్నాడు చూడండి, నన్ను విడిచి వెళ్ళండి, పోవండి, నిత్య అగ్నిలోకి వెళ్ళండి అంటున్నాడు. చూడండి ఇక్కడ ప్రభు ఒక స్టేట్మెంట్ చూడాలి. సువార్తలో ఉన్నప్పుడేమో ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా వద్దకు రండి అన్నాడు. రండి అటువంటి యేసు ప్రభువారు ఇక్కడ ఒక గుంపుని వెళ్ళండి అంటున్నాడు. యేసు ప్రభువారు తన సువార్తలో ఉన్న ఎవరిని కూడా వెళ్ళండి, రావద్దండి అని చెప్పలేదు, అందరినీ రమ్మని చెప్పాడు. కానీ ఇక్కడ మాత్రము సింహాసనం మీద కూర్చున్నప్పుడు అక్కడ ఒక గుంపుని వెళ్ళండి అని వెళ్ళగొడుతున్నాడు. అర్థం చేసుకోవాలి. నా ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నిత్యాగ్నిలోకి. నిత్యాగ్ని అంటే అక్కడ అగ్ని, నిత్యమైన అగ్ని, ఎటర్నల్ ఫైర్. ఈరోజు చాలామంది నరకాన్ని నమ్మరండి. చాలా డినామినేషన్స్, కొన్ని చోట్ల కొన్ని కొంత ప్రజలు హెల్ అండ్ హెవెన్ కొట్టి పారేస్తుంటారు. బట్ గాడ్స్ వర్డ్ ఈజ్ ట్రూ. నిత్య అగ్ని అనేది ఒకటి ఉన్నది, అది కొట్టివేయలేని సత్యం ఇది. అయితే ఇంకొక విషయాన్ని మీకు తెలియపరచాలి. ఇంతకీ నిత్యాగ్ని లేదా నరకము, మన మాటలో చెప్పండి, నరకము వన్ అండ్ సేమ్. ఇది దేవుడు ఎవరి కోసం సిద్ధం చేశాడు? ప్రజల కొరక. నరకము, నిత్యాగ్ని దేవుడు ప్రజల కొరకు సిద్ధం చేయలేదు. సద్దుగైనా ఇది ఎవరికి సిద్ధపరచబడింది? అపవాదికిని వాని దూతలకు సిద్ధము చేయబడింది. దేవుడు స్పెషల్గా ప్లేస్ని ప్రిపేర్ చేశాడు. మనుషులందరూ వెళ్ళి దాంట్లో పడాలనే ఉద్దేశంతో దేవుడు దాన్ని ప్రిపేర్ చేయలేదు. అర్థమవుతుందా? సో మానవుని సృష్టించే కంటే ముందే ఇక స్థలం సిద్ధపరచబడింది. దేవుడు ప్రిపేర్ చేశాడు, మనుషులు అందులోకి వేయడం కోసం కాదు. దేవుడు ఏమండి దూతలకు సిద్ధం చేశాడు. ఏది? ఈ నరకము, నిత్యాగ్ని మనుషుల కోసం. మనుషులు సిద్ధం చేసింది ఏంటి అంటే, ఒకసారి ఈ 2 వచనాలు పరిశీలన చేయండి. యోహాను 14వ అధ్యాయం 2వ వచనం, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. ఇక్కడ దేవుడు ఏం సిద్ధపరుస్తున్నాడు? తన ప్రజలకి స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. హెబ్రీ 11వ అధ్యాయం 16వ వచనం, ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. పట్టణాన్ని సిద్ధం చేస్తున్నాడు, నరకం కాదు. సిద్ధపరుస్తున్నది పాజిటివ్గా ఒక స్థలాన్ని. ఎవరికి? తన ప్రజలకి. నరకాన్ని దేవుడు ఎప్పుడు సిద్ధం చేయలేదు. సిద్ధము చేశాడు అంటే మాత్రము అది అపవాదికి, వాడి దూతలకి. కాకపోతే మనుషులు ఆ దినాల్లో అంత్యక్రీస్తు వైపున, అపవాది వైపున సైడ్ తీసుకోవడం ద్వారా
ఇక వారితో పాటు వాళ్ళు తమ మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. లేదు ఈ మార్గమే వెళ్ళాలి. దేవుడైతే ఎవరు పంపడండి, కానీ వాళ్ళు చాయిస్ తెచ్చుకుంటున్నారు. వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాండ్ విత్ జీసస్, వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాండ్ విత్ దిస్ గాడ్, మాకు ఇక్కడే కావాలి, మాకు వీళ్ళే కావాలని వాళ్ళు తమ సైడ్ తీసుకోవడం వల్ల, సాల్వేషన్ రిజెక్ట్ చేయడము ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి వాళ్ళు నరకానికి వెళ్తున్నారు. కానీ దేవుడు ఎవరు నరకానికి పంపడు. అర్థమైందా? దయచేసి అది అర్థం చేసుకోవాలి. హీ రెస్పెక్ట్ యువర్ చాయిస్, హీ ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ చాయిస్. ఆయన బలవంతంగా ఏ నరకాన్ని పంపించేవాడు కాదు. ఓకే, ఫైన్. ఇంకా ముగింపుకి వస్తున్నా. సో ఈ యొక్క ప్యాసేజ్లో డెస్టినేషన్, ప్రజలందరూ పోగు చేయబడ్డారు, కానీ వాళ్ళలో 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యి, ఒక గ్రూపు డెస్టినేషన్ వేరు, ఇంకొక గ్రూపు డెస్టినేషన్ వేరు. వీళ్ళు నిత్య శిక్షకును అంటే ఎవరు? ఎడమవైపు ఉన్న వారిని. నీతిమంతులు నిత్య జీవమునకు. నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అనుకుంటే మనం అనుకుంటాం ఇక పరలోకంకి వెళ్ళిన తర్వాత అది నిత్య జీవం అని అనుకుంటాం. అఫ్కోర్స్ ఎస్, మనం కూడా సంఘం ఎత్తబడినాక లేదా మరణించి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక నిత్యము ప్రభుతో గడుపుతాం, అది కూడా నిత్య జీవమే. ఇక్కడ వీళ్ళు కూడా భూమి మీద ప్రభుత్వ వారు నిత్యము ఉంటారు, అది వారి యొక్క నిత్య జీవము, నిత్యమైన జీవం, నిత్యమైన జీవితం. అది భూమి మీద వాళ్ళు కలిగి ఉంటారు. సో 2 కూడా పౌలు కూడా దాని గురించి అదే రాస్తాడు, అండ్ మిగతా సువార్తలు కూడా మనకు అదే కనపడుతుంది. సో ఒక పదము కామన్గా కనపడంత మాత్రాన అది మనకు కన్ఫ్యూజ్ కాకూడదు, ఒకటే కదా అని. అఫ్కోర్స్ ఒకటే, కానీ డెస్టినేషన్ ఈజ్ డిఫరెంట్. నిత్యము గడుపుతావు, బట్ క్వశ్చన్ ఎక్కడ? యూదులైతే భూమి మీద, బాడీ ఆఫ్ క్రైస్ట్ అయితే ఇట్ ఈజ్ ఇన్ హెవెన్. ఓకే, సో కాబట్టి ఇదండి. కాబట్టి ఈ యొక్క ప్యాసేజ్లో మనం క్లియర్గా ఏం అర్థం చేసుకున్నామంటే, ఇక్కడ ఈ తీర్పు ఏమైతే ఉందో ఇది ఇజ్రాయేలు ప్రజలకి, అలాగే దాన్ని సపోర్ట్ చేసిన వారికి, దానికి విరోధముగా నిలబడిన వారికి సంబంధించిన తీర్పే అని, ఇది చర్చ్కి లేదా బాడీ ఆఫ్ క్రైస్ట్కి సంబంధించింది కాదు అని క్లియర్గా మనము తెలుసుకున్నాం. కానీ ఇది నేను చెప్పానా, లేకపోతే బైబిల్లో క్లియర్గా మనం బోల్డ్ అని వచనాలు చూసాం కదా. It is scripture that's clearly explaining that it is not related to the body of Christ కదా. సో ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలగాలి. సో అందుకే ఇలా కానీ డివైడ్ చేయకపోతే ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పౌలు తిమోతికి అదే అంటున్నాడు, తిమోతి సత్యవాక్యము సరిగా విభజించు అనిగా నిన్ను నువ్వు దేవునికి కనపరచుకో, నువ్వు డివైడ్ చేయి. ఎందుకంటే 2 గ్రూప్స్ ఉన్నాయి బైబిల్లో. ఏ లేఖనమో ఎవరికి సంబంధించింది, ఏ లేఖనమో ఎవరికి సంబంధించింది, ఇద్దరి 2 గుంపులకు సంబంధించిన వచనాలు ఉన్నాయి. కరెక్ట్ డిస్టింక్షన్, కరెక్ట్గా ఆ డివిజన్ తెలియాలి, అప్పుడే సరైనటువంటి పునాది వేయబడుతుంది. ఇప్పుడు మొత్తం అంతా మనకైతే ఇక సత్యవాక్యం ఎందుకు డివైడ్ చేయాలి? సత్యమంతా మనకే కాదు. ఇజ్రాయెల్కి ఇవ్వబడిన సత్యం వేరే ఉంది, బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఇవ్వబడిన సత్యం వేరే ఉంది. మన సత్యం వాళ్ళకి అప్లై కాదండి, వాళ్ళ సత్యం మనకు అప్లై కాదు. సో మన డాక్ట్రిన్ వాళ్ళకి అప్లై అవ్వదు, వాళ్ళకు ఉన్నటువంటి డాక్టరీన్ మనకి అప్లై అవ్వదు. కాబట్టి ఆ డివిజన్ మనకు తెలియాలి. అయితే ఈరోజు మీరు ఒక ప్రశ్న వేయచ్చు, మరి కృపాకాలంలో యూదులు వేరేగా రక్షించబడతారంటే, కృపాకాలంలో ఈ కృపాకాలంలో అయితే ఒకటే డాక్టరీన్, పౌలు పత్రికలే. సో రోమా నుండి ఫిలోమోన్ వరకు ఇదే డాక్టరీన్ పనిచేస్తుంది. సంఘం ఎత్తబడినాక అది వరకే ఉన్నటువంటి డాక్టరీన్ ఏమైతే ఉందో అదే కొనసాగుతుంది, హీబ్రూ టు రెవల్యూషన్. ఓకే, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. రైట్. సో ఈ పారబుల్ మీకు అర్థమైందని, చాలా స్పష్టంగా మీకు అర్థమైంది, అవగాహన అయిందని నేను నమ్ముతున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బ్లెస్ అయినా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ప్రశ్నలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మరొక సబ్జెక్ట్తో మనం కలుసుకుందాం. అంతవరకు వినేటువంటి ఈ యొక్క టాపిక్స్ అన్నీ కూడా ప్లీజ్ గో త్రూ అగైన్ అండ్ అగైన్. అలో గాడ్ టు మినిస్టర్ టు యూ. ఈ సత్య పునాది మీద కట్టబడాలని, ప్రతి దుర్బోధ నుంచి మీరు తప్పించబడాలని, సాంప్రదాయకరమైన బోధ నుంచి మీరు విడిపించి సత్యం మీద నిలబడాలని, ఒకవేళ పాస్టర్స్ అండ్ లీడర్స్ అయితే దయచేసి మీ విశ్వాసులకి సరైన బోధ అందించాలని నేను కోరుతున్నాను. అఫ్కోర్స్ దేవుడు కూడా అదే కోరుతున్నాడు. సో సత్య పునాది మీద హితకరమైనటువంటి బోధ మీద కట్టబడాలని అనేది దేవుడు కూడా ఆశిస్తున్నాడు. అప్పుడే దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానుగా నిలబడతాం. ఎప్పుడు సిగ్గుపడతావో తెలుసా? ఎప్పుడైతే 2 ప్రోగ్రామ్స్ కలిపి అక్కడ కొన్ని వచనాలు ఇక్కడ కొన్ని వచనాలు తీసుకొని కలిపి కొడతావో దేవుని దగ్గర నిలబడినప్పుడు సిగ్గుపడాలి. ఎందుకు తెలుసా? దేవుడు ఒక్కొక్క కాలానికి ఒక డాక్టర్ని ఇచ్చుకుంటూ వచ్చాడు.
బట్ అది కలిపి కొట్టావు. గ్రేస్ అండ్ లా రెండు మిక్స్ చేసేసావు. ఇజ్రాయెల్ ప్రోగ్రామ్, బాడీ ఆఫ్ క్రైస్ట్ మిక్స్ చేసి కొట్టేసావు. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి జనాలు కన్ఫ్యూజ్ చేసావు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఏంటంటే దేవుని ఎదుట మరి సిగ్గుతో తలదించుకుంటారు. పోలంటాడు తిమోతితో, దేవుని ఎదుట సిగ్గు పడనక్కర్లేని పనివానిగా. ఇందులో సిగ్గుపడాల్సిన పని లేదండి. ధైర్యంగా ఒకప్పుడు అజ్ఞానముగా కొన్ని బోధించి ఉండొచ్చు. మనిషిగా మరి వాళ్ళకున్నటువంటి వెలుగు చొప్పున వారి నేర్చుకుంటుంటారు, బోధిస్తుంటారు. బట్ ఇక్కడ ఇంకాస్త వెలుగు నీకు దొరికింది. ఇప్పుడు నీ పొజిషన్ ఏంటి, నీ స్టాండ్ ఏంటి తీసుకో, తెలుసుకో, సంఘానికి మంచిగా బోధించు, నీ గ్రూప్స్కి రైట్గా టీచ్ చేయి, ప్రజలందరినీ సత్యమై నిలబెట్టాలి. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ ఆల్, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్.